భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కామ్రేడ్ జటంగి వెంకన్న ఈ నెల 17వ తారీఖున రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్కు ఎనలేని సేవలు చేశారు. యూనియన్ స్థాపించారు. ఇల్లెందు మండలం పోలారం గ్రామం చెందినటువంటి కామ్రేడ్ జేకే ఇవాళ కార్మికుల కోసం చేసినటువంటి సేవలు అమోఘమైనటువంటి. గత 34 రోజుల పాటు గ్రామ పంచాయతీ కార్మికులు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపుదల కోసం నిరవధిక సమ్మె కొనసాగించినటువంటి సమయంలో కామ్రేడ్ జటంగి వెంకన్న విపరీతమైనటువంటి కృషి చేశాడు. కార్మికులందరినీ కూడగట్టాడు. సమ్మెను విజయవంతం చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెట్టాడు. కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకోవటం అనేటువంటిది జరిగింది. కార్మికుల మీద జరుగుతున్నటువంటి వేధింపులు కానీ, బెదిరింపులు కానీ, అణచివేత కానీ, అనేక రకాలైనటువంటి హక్కులు సౌకర్యాల సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో కానీ కామ్రేడ్ జటంగి వెంకన్న ముందు భాగాన నిలబడినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది. అలాంటి కామ్రేడ్ జటంగి వెంకన్న మరణం ఐఎఫ్టీయూకు తీరని లోటు. అత్యంత గ్రామ పంచాయతీ వెనకబడినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తీరనటువంటి లోటు అని చెప్పేసి భావిస్తున్నాం. ఈ సందర్భంగా వారం రోజుల పాటు సంతాప సభలు నిర్వహించాలని చెప్పేసి ఐఎఫ్టీయూ కొత్తగూడెం జిల్లా కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున పాల్వంచలో సంతాప సభను నిర్వహించుకోవటం అనేటువంటి జరుగుతుంది. కామ్రేడ్ జటంగి వెంకన్న ఏ ఆశయాల కోసం, ఏ సమస్యల పరిష్కారం కోసం పోరాడాడు, ఏ గ్రామ పంచాయతీ పేద కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలని ఆశించాడో ఆయన ఆశించినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటందుకోసం మరింత పట్టుదలతోటి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ జేకేకు ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన కుటుంబానికి, కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ జేకేకు విప్లవ జోహార్లు.